నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి షాపులు ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ ను సరిగ్గా రీసైక్లింగ్ చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయాలి 21న కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయండి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపు ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ వేస్ట్ తమకు అందజేసి నగర శుభ్రతకు సహకరించాలి పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం ఈ వేస్ట్ సేకరణ నిర్వహణపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుమలలో సామూహిక శ్రమదానాన్ని నిర్వహించిన టీటీడీ తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. వార్తల్లోని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ప్రకటించిందని అందులో భాగంగా ఈ రోజు 3వ శనివారం పారిశుద్ధ్యం పరిశుభ్రత దిశగా జిల్లాలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కోసం అందరూ భాగస్వాములు కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ చెక్ థీమ్ తో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వహించుకోవడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందని దీంట్లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక ప్రత్యేక కార్యాచరణతో ప్రతి నెలకు కూడా ఒక థీమ్ తో ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం జరుగుతోందన్నారు. దీంట్లో భాగంగానే ప్రతి నెల కూడా 3వ శనివారం ముఖ్యమంత్రి ప్రతి జిల్లాకి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అనంతరం గూడూరు శాసనసభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం అమలు చేయాలని సూచించారని తెలిపారు. నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శానిటేషన్ కోసం అనేక మంచి కార్యక్రమాలు చేశానని, ప్రజల ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందని నమ్మి కార్యక్రమం అమలు చేయడం జరుగుతోందన్నారు. గూడూరు నియోజకవర్గంలో పలు సమస్యల గురించి కలెక్టర్ కి ఇదివరకే చర్చించడం జరిగిందని, కలెక్టర్ నిధులు మంజూరు చేసి గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఏదైతే ఈ వేస్ట్ డిస్పోజల్ మీద మనము కార్యక్రమం నిర్వహించుకున్నాము. మీ అందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం ఒక నిర్దిష్టమైనటువంటి థీమ్తో, ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్తో 2025 జనవరి నుంచి మొదలుపెట్టడం జరిగింది. గడిచిన 3 నెలలు కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క మనకి పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మంత్ మనం సెగ్రిగేషన్ మీద, అంటే తడి చెత్త పొడి చెత్తని చేసుకోవడం జరిగింది. తర్వాత రీసైక్లింగ్ కూడా మీద గత నెల చేసుకోవడం జరిగింది. ఈ నెల ఈ వేస్ట్ మీద మనం పెట్టుకోవడం జరిగింది. ఇలాగా ప్రతి మంత్ గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు మన రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున దాని మీద ఒక అవగాహన, అదేవిధంగా అవేర్నెస్ ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గారు సునీల్ కుమార్ గారితో పాటు మిగతా అధికారులు అందరూ కూడా, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, మరీ ముఖ్యంగా మున్సిపల్ వర్కర్స్తో పాటు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్, వైర్లు అయి ఉండొచ్చు, ఫోన్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇలా చాలా రకమైనటువంటి ఈ వైర్స్ వేస్ట్, ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్తో మనం రోజు మన జీవితం ముడిపడి ఉంది. ఇదంతా కూడా మీ ఇళ్లల్లో పేరుకొని పోయి ఇదంతా కూడా చివరాఖరికి మన భూమిలో కలిసిపోయి మనం తినే ఆహారంలో, తాగే నీటిలో కూడా ఇదంతా ఈ మెటాలిక్ పాయిజనింగ్ జరుగుతుంది. దీనివల్ల చాలా అనేకమైనటువంటి క్యాన్సర్లు, అనారోగ్యంకి బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక పద్ధతిలో మనము రీసైకిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటిది ఎలక్ట్రానిక్ వేస్ట్ని కూడా డిస్పోజ్ చేయాలనేది మా ఒక అపీల్. మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ వెళ్ళినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వడానికి
ఈ యొక్క ఎలక్ట్రానిక్ వేస్ట్ని సరైన పద్ధతిలో డిస్పోజ్ చేస్తే చాలా బాగుంటుంది అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుమలలో సామూహిక శ్రమదానాన్ని టీటీడీ నిర్వహించింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రం చేశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఈ అలిపిరి నడకదారులోని కుంకాల పాయింట్ వద్ద నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమం అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. మొదటి ఘాట్ రోడ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక ఘాట్ రోడ్లో ఇరువైపులా ప్రయాణికులు తిన్న ఆహార పదార్థాలు, ఇతర వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్ విసిరేస్తున్నారని అన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ ఫ్రీ అమలులో ఉన్నా కొంత శాతం తిరుమలకు తీసుకువస్తున్నారని అన్నారు. ఘాట్ రోడ్లో వెళ్లే సమయంలో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డుపై పడేసి వెళ్తున్నారని తెలిపారు. అధిక మొత్తంలో రోడ్డుకు ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి ఉన్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఘాట్ రోడ్లో శ్రమదానం కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 400 మందికి పైగా టీటీడీ ఉద్యోగులు, బాలాజీ నగర్ వాసులు, పోలీస్ విభాగం, మీడియా ప్రతినిధులు సైతం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఘాట్లో వ్యర్థాలు వేయకుండా డస్ట్బిన్ ఏర్పాటు చేసి ఘాట్ రోడ్లో వ్యర్థాలు డంపు కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యర్థాలను డస్ట్బిన్లో వేయాలని భక్తులకు, స్థానికులకు సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా క్లీన్ తిరుమలగా తీర్చిదిద్దడంలో భక్తులు సహకరించాలని కోరారు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ తిరుమలని పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ స్వచ్ఛ తిరుమలలో భాగంగా డౌన్ ఘాట్ రోడ్లో, అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే డౌన్ ఘాట్ రోడ్లో మన ఘాట్ రోడ్ ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటాం. బట్ ఘాట్ రోడ్డుకి అటువైపున ఇటువైపులా ఫ్రీక్వెంట్గా మనం ఇక్కడ వెహికల్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటుంది, 2 వీలర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. పిలిగ్రిమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా డోర్లో ఉంచి విసిరేస్తూ ఉంటారు. చాలా రకాలైన తిన్న పదార్థాలు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ. ఈవెన్ దో తిరుమలలో మనం ప్లాస్టిక్ ఫ్రీ అమలు చేస్తున్నా కానీ అవి కొన్ని క్యారీ అయిపోయి పైనుంచి కింద వరకు వెళ్ళేటప్పుడు ఈ అద్దంలో ఉంచి రన్నింగ్ వెహికల్లో కింద వేస్తూ ఉంటారు. దానివల్ల ఘాట్ రోడ్ బోత్ సైడ్స్ కూడా లార్జ్ స్కేల్లో ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ, పాకెట్స్ కానీ కూడా చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి కూడా అక్యుములేట్ అయ్యి ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా గమనించి మా హెల్త్ డిపార్ట్మెంటు ఈసారి ఈ వీక్ స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఈ ఘాట్ రోడ్డు క్లీన్ చేద్దామని చెప్పడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. దాదాపు 400 మంది ఆఫీసర్స్ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి క్లీన్ చేస్తున్నారు. అలానే స్వచ్ఛందంగా బాలాజీ నగర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. పోలీసు విభాగం వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. ఇంట్రెస్టింగ్గా ఈరోజు మీడియా వాళ్ళు కూడా చాలామంది మిత్రులు జాయిన్ కావడం జరిగింది. ఇది క్లీన్ చేయడం అనేది ఒక ఎత్తు, కానీ సెన్సిటైజ్ చేయటం ఇది ప్రధానమైనది. సెన్సిటైజ్ చేసి వాహనదారులు కానీ, భక్తులు కానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏమన్నా ఉంటే మేము అన్ని చోట్ల కూడా డస్ట్బిన్ పెట్టడం జరిగింది. 2 రకాలైన డస్ట్బిన్స్ కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని డిమార్కేట్ చేస్తూ రకరకాల కలర్ తోటి సైనేజ్ బోర్డుతో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా అది వాడండి, వాటర్లో ఏమైనా వేస్ట్ ఉంటే డస్ట్బిన్లో వేయండి, కానీ ఈ రకంగా వెళ్తూ కారులో వేయటం అనేది మంచి పద్ధతి కాదు. మనం చేసే చాలా రకాల మంది ఇన్వాల్వ్ అయ్యి క్లీన్ చేస్తారు. దాదాపు 6000 మంది వర్కర్స్ పైన ఎప్పుడు నిరంతరం వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కృషి కానీ, తిరుమలకు ఉన్న పవిత్రత కానీ దృష్టిలో పెట్టుకొని భక్తులు కానీ, మిగతా వాహనదారులకు కానీ మీరు ఎప్పుడు కూడా డోర్లో ఉంచి బయటకు వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమన్నా ఉంటే డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో ఆపి ఆ డస్ట్బిన్లో వేస్తే అది అందరికీ కూడా మేము చేసే ఈ గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతమైనట్టు అవుతుందని ప్రార్థిస్తున్నాను. మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా పార్ట్ ఆఫ్ తిరుమల. మనకి తిరుమల అనేది ఒక పెద్ద పవిత్రమైన ప్లేసు. ఇక్కడ స్వచ్ఛతకి అత్యంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరూ కూడా భక్తులు కూడా స్వచ్ఛత గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. దాని వెనక చాలామంది యొక్క కృషి కూడా ఇమిడి ఉంది. అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకొని
ఈ కాజ్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి నమో వెంకటేశాయ. ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ వేస్ట్ తమకు అందజేసి నగర శుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం ఈ వేస్ట్ సేకరణ నిర్వహణపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రలో భాగంగా శనివారం ఈ వేస్ట్ సేకరణ నిర్వహణపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు సాగిన ఈ ర్యాలీని కమిషనర్ మౌర్య, శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ అధ్యక్షులు నరసింహ యాదవ్, ఏపీఎంఐడిఎస్ డైరెక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ నారాయణ అధికారులు పాల్గొని ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ఈ వేస్ట్ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలో పరిశుభ్రత పచ్చదనం, ఫిబ్రవరి నెలలో వేరువేరుగా చెత్త సేకరణ, మార్చిలో ప్లాస్టిక్ నియంత్రణ థీమ్తో ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఏప్రిల్ నెలలో ఈ వేస్ట్ నియంత్రణ థీమ్తో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని అన్నారు. ఎలక్ట్రిక్ దుకాణాల వద్ద వేస్ట్ సేకరించామని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ సెంటర్ని న్యూ బాలాజీ కాలనీలోని అన్నా క్యాంటీన్ సమీపంలో ఏర్పాటు చేశామని, ఈ వేస్ట్ను అక్కడ ఇవ్వవచ్చునని అన్నారు. అలాగే అన్ని సచివాలయాల వద్ద కూడా ఇవ్వవచ్చునని పేర్కొన్నారు. ఇలా సేకరించిన వేస్ట్ను సురక్షితంగా రీసైకిల్ చేస్తామని అన్నారు. అనంతరం శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. అనంతరం యాదవ కార్పొరేషన్ అధ్యక్షులు నరసింహ యాదవ్, ఏపీఎంఐడిసి డైరెక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ నగరం సుందరంగా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా తడి పొడి చెత్త వేరు చేసి నగరపాలక సంస్థ సిబ్బందికి అందించి నగర శుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ వేస్ట్ అందించిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద ఎవ్రీ థర్డ్ సాటర్డే మనం ఈ జనవరి నుంచి ఎవ్రీ థర్డ్ సాటర్డే ఒక థీమ్ బేస్డ్ ర్యాలీ ఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. జనవరిలో మనం క్లీన్ స్టార్ట్, ఫిబ్రవరిలో సోర్స్ సెగ్రిగేషన్ పైన, మార్చ్లో ప్లాస్టిక్ బ్యాన్ పైన, ఇప్పుడు ఈ థర్డ్ సాటర్డే ఈరోజు ఈ చెక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాని చెక్ పైన అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ నుంచి మనం శ్రీదేవి కాంప్లెక్స్ వరకు ర్యాలీ కండక్ట్ చేసి అక్కడ మనం ఏదైతే శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలక్ట్రానిక్స్ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా ముందే చెప్పాము, ఈ వేస్ట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద ఈరోజు ఈ వేస్ట్ దానిపైన ఫోకస్ పెట్టి మనకి RRR సెంటర్ ఒకటి బాలాజీ కాలనీలో పెట్టాము. అండ్ ప్రతి సచివాలయంలో కూడా ప్రతి ఒక్కరూ ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో ఫ్యామిలీస్ ఏదో ఒక ఈ వేస్ట్ తీసుకొని వచ్చి సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ కానీ, లేకపోతే బాలాజీ కాలనీలో ఉన్న RRR సెంటర్లో కానీ హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ నుంచి మనం రీసైక్లర్స్కి పంపడం జరుగుతుంది. సో ప్రతి ఇంటి నుంచి అట్లీస్ట్ ఒక ఈ వేస్ట్ అన్న తీసుకొచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఇక్కడ బాలాజీ కాలనీ కానీ సచివాలయంలో కానీ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు శానిటేషన్ సెక్రటరీకి. లేకపోతే డోర్ టు డోర్ కలెక్షన్ వచ్చినప్పుడు కూడా ఈ వేస్ట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వేస్ట్ డిస్పోజల్ అనేది ముఖ్యము, బికాజ్ ఇది ప్రమాదకరము. ఎలా అంటే అలా డిస్పోజ్ చేస్తే, అందుకోసం ఈ ర్యాలీ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించాము. అలాగే సిటీలో కూడా మనం ఈ వేస్ట్ కలెక్షన్ కోసము ఒక స్ట్రాటజీ అనేది వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు అయితే ఈ వేస్ట్ కలెక్షన్ సపరేట్గా లేదు, ప్రైవేట్ వెండర్స్ తీసుకుంటున్నారు కాబట్టి అది కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. మన గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు వేస్ట్ ఈరోజు ల్యాప్టాప్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కావచ్చు, ఏదైతే ఈ వేస్ట్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ పరికరాలన్నీ కానీ మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడేసి దానివల్ల కలుషితమయ్యే పరిస్థితి నెలకొనింది. అవి భూమిలో ఇంకిపోయే పరిస్థితి లేదు. దానివల్ల కూడా ఆ ప్రాంతం అంతా పొల్యూట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాటితో ఏ విధంగా మళ్ళీ రీసైక్లింగ్ చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలనే కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే మీరు అందరూ చూసే ఉంటారు, మున్సిపల్ పార్క్స్ కావచ్చు, పెద్ద పెద్ద పార్కుల్లో కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వాటితో ఒక బొమ్మలు కావచ్చు, లేకపోతే జంతువుల యొక్క ఆకృతి కావచ్చు, ఇతర వస్తువులను ఒక కళాత్మకంగా వాటిని తయారు చేసే కార్యక్రమానికి కూడా ఆ రోజు శ్రీకారం చుట్టింది. దాన్ని మళ్ళీ కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది తిరుపతిలో. ఈరోజు దాంతోపాటు ఈరోజు మన తిరుపతిలో భైరవపట్టిలో దీనికి సంబంధించి సెంటర్ ఉంది. దాంతోపాటు
మిగతా రిమైనింగ్ అన్నీ కూడా బెంగళూరుకి పంపించి అక్కడ రీసైక్లింగ్ చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇట్లా పల్లెల్లో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో పరిశుభ్రత ఉండాలి, పారిశుద్ధ్యం ఉండాలి, దాంతోపాటు కళాత్మకం ఉండాలి. దానికోసమే చంద్రబాబు నాయుడు గారు అనేక రంగాల్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కేంద్రంలో అట్టహాసంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రారంభమైంది. శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అందరి చేత ప్రాంతం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు ఎమ్మెల్యే నాని గారు. ఎలక్ట్రానిక్ పదార్థాల వ్యర్థాలను అన్ని చోట్ల నుంచి సేకరించాలని ఎమ్మెల్యే కోరారు. పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ ప్రదేశాలకు తరలించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్వచ్ఛతా కార్యక్రమం ఇంటి నుంచే ప్రారంభిద్దామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు. చిన్నపిల్లల భాగస్వామ్యంతో ప్రారంభించిన ప్రతి కార్యక్రమం ఎంతో విజయవంతమైందని ఎస్పీ తెలిపారు. వ్యర్థాలను సేకరిస్తూ 2 కిలోమీటర్ల దూరంగా స్వచ్ఛతా ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛతా కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ వారం మన ముఖ్యమంత్రి గారు పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ముగ్గురు ట్రైన్లో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా పారిశ్రామిక రంగంలో కావచ్చు, డెవలప్మెంట్లో కావచ్చు, అన్నిట్లో ముందుకు తీసుకుపోతున్నారు. మీరు ఈరోజు ఒక 5 సంవత్సరాలు కానీ మీకు ఉద్యోగాలు రావాలంటే, మీరు చదివిన తర్వాత ఉద్యోగాలు అంటే మన రాష్ట్రం బాగుండాలి. మన రాష్ట్రం బాగుండాలంటే మన ఇక్కడున్న ప్రదేశం కాదు, మన పాలించే నాయకులు, ఎమ్మెల్యేగా నేను ఉండొచ్చు, సర్పంచులు ఉండొచ్చు, జెడ్పీటీసీలు ఉండొచ్చు, ఎంపీలు అందరూ కానీ కష్టపడితే మళ్ళా మీకు ఉద్యోగాలు వస్తాయి. గత 5 సంవత్సరాలు చదువుకునే ఉద్యోగాలు ఎవరికి లే, ఇప్పుడు స్టార్ట్ అయింది. మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ రోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు మన తిరుపతి జిల్లాలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఒక హబ్ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా సుమారు 5,000 నుంచి 7,000 మంది ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అంటే 10th నుంచి ఇంజనీరింగ్ వరకు. పక్కనున్న శ్రీసిటీలో ఆల్రెడీ ఇంతకుముందు అయింది. ఇప్పుడు మళ్ళీ శ్రీసిటీకి 1000 ఎకరాలు ఇస్తున్నారు. దాంట్లో 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ హబ్ వస్తుంది, అన్ని వస్తుంది. అంటే ఉద్యోగాలు ఏ విధంగా వస్తా ఉందో దీనికి ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీతి నిజాయితీగా రేపు వస్తే 75 సంవత్సరాలు, రేపు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ 75 సంవత్సరాల్లో కూడా ఆయన ఆ విధంగా కష్టపడుతున్నారంటే మన కోసం, మీ భవిష్యత్తు కోసం. మీరు బాగుంటేనే రేపు రాష్ట్రం బాగుంటుంది, ఆ జిల్లా బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది. కాబట్టి ఎన్ని బాలబాలికలతో పాటు ఇక్కడ ఉండే అందరూ కూడా గుర్తించుకోవాలని కోరుకుంటూ, మన వీధిలో ఇప్పుడే చెప్పిన విధంగా మన వీధిలో మన ఇంటి ముందు పరిశ్రమ ఉంచుకుందాం. మనకి ఇంటికి డస్ట్బిన్లు ఆల్రెడీ ఇచ్చారు, మున్సిపల్ పంచాయతీ తరఫున కానీ కార్పొరేషన్ కానీ. ఆ డస్ట్బిన్లో కానీ మనం వేసుకోగలిగితే వాటిని ఎదురుకొచ్చి కలెక్ట్ చేసుకుంటారు, చేసి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రోడ్లో అప్పుడే ఆ పాప చెప్పిన విధంగా రోడ్లో చెత్తని మనం కాలువలో ఊడిస్తే ఆ డ్రైనేజ్ నిండిపోతుంది. డ్రైనేజ్ నిండితే మళ్ళీ కష్టం అవుతుంది. రోడ్లో ఊడకుండా డ్రైనేజ్లో తొయ్యకుండా ఊడ్చిన చెత్త పక్కన పెడితే ఆల్మోస్ట్ పారిశ్రామిక సంబంధించిన పంచాయతీ సిబ్బంది తీసుకుని వెళ్తారు. ఇవన్నీ కూడా గుర్తించుకోవాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ఇక్కడుండే చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ మన ఇల్లు ఏ విధంగా మనం బాగా చూసుకోవాలనుకుంటామో, ఉదయం లేసి ఇంట్లో క్లీన్ చేసే దగ్గర నుంచి. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగర మేయర్ అముద, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చూడా చైర్పర్సన్ కటారి హేమలత ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ నగరాలు, స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మాసం 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 3వ శనివారం ఈ చెక్ అనే థీమ్తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగర మేయర్ అముద, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కమిషనర్ నరసింహప్రసాద్, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఇండ్లు, హాస్పిటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల నుండి ఉత్పన్నమయ్యే కంప్యూటర్లు, టీవీలు, రేడియో, మొబైల్ ఫోన్లు, వాషింగ్ మిషన్లు, మైక్రో ఓవెన్లు, సీడీ ప్లేయర్లు, ఫ్యాన్లు మొదలగు వస్తువులను పర్యావరణ హితంగా నిర్వహించడం ద్వారా రీసైక్లింగ్ చేయడంపై అవగాహన ప్రదర్శనను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ వ్యర్థాల ప్రత్యేక నిర్వహణకు సంబంధించిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్, నగర మేయర్, చిత్తూరు శాసనసభ్యులు, చూడా చైర్పర్సన్లు పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా సోపులు, కొబ్బరి నూనె బాటిల్స్ ను అతిథుల చేతుల మీదుగా అందజేశారు.
ఈ నెల ఏప్రిల్ 2025 ప్రతి నెల గవర్నమెంట్ ఆదేశం వరకు ఒక శానిటేషన్ థీమ్ ఘోషిత చేయడం జరుగుతుంది. ఈ నెల థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ గూడ్స్, బ్యాటరీస్, ఓల్డ్ మొబైల్ ఫోన్స్ రీసైక్లింగ్ చేస్తే ఎన్వైర్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది. సో ఈ నెల గవర్నమెంట్ ద్వారా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ థీమ్ పరంగా ప్రతి యుఎల్బీలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి పంచాయతీలో కూడా ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ 19 తర్వాత మే 19 వరకు కూడా ఒక నెల ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ వేస్ట్ ఏమేమి జనరేట్ అవుతుంది, ఆ ఈ వేస్ట్ నుంచి మన ఎన్వైర్న్మెంట్కి ఏమేమి హాని ఉంటుంది, అక్కడ సిటిజన్స్కి అవేర్నెస్ ఉండాలి, పొల్యూషన్ కూడా తగ్గాలి. సో ఈ సందర్భంగా ప్రతి యుఎల్బీలో ప్రతి ఒక్క సెక్రటేరియట్ వార్డులో ఒక కియోస్క్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ కియోస్క్లో ఎవరైనా బేసిక్లీ రావచ్చు, వాళ్ళు ఈ వేస్ట్ ఈ కియోస్క్లో జమ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్రైవేట్ వెండర్ అప్రోచ్ తీసుకుని ఆ ప్రైవేట్ వెండర్కి ఇది అమ్మడం జరుగుతుంది ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ద్వారా. సో ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, చూడా చైర్మన్, మేయర్ గారు అండ్ మిగతా ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది. స్వచ్ఛాంధ్రకి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఏదైతే ఈ వేస్టేజ్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, అంటే ఈ మంత్ ఈ ఐటెంతో అన్ని సచివాలయాల్లో మేము ప్రజల దగ్గర ఉన్న వేస్టేజ్ ఏదైతే ప్లాస్టిక్ కావచ్చు లేదా వాడిన కంప్యూటర్స్, వాషింగ్ మిషన్స్, టీవీస్, ఎలక్ట్రికల్కి సంబంధించిన గూడ్స్ ఏవైనా వాళ్ళు వేస్టేజ్గా భావించే వాటిని అక్కడున్న సచివాలయాల్లో హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇడికి తీసుకొని వచ్చి అప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ట్రాన్స్పరెంట్గా దాన్ని యాక్షన్ వేసి వచ్చే ఆ డబ్బుల్ని కూడా ఈ కార్యక్రమాలకే వాడడానికి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పుడే కమిషనర్ గారికి అందరికీ మున్సిపల్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. ఈ రోజు 19వ తేదీ తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్ నందు తిరుపతి నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల సమీక్షా సమావేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సుగుణమ్మ, తిరుపతి నియోజకవర్గ పరిశీలకులు చిట్టిబాబు, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలని మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఆదేశానుసారం ఈరోజు తిరుపతి నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ రోజు ఎంతో బాధ్యతతో తిరుపతి నందు 65,000 మెజారిటీ రావటం అంటే తెలుగుదేశం నాయకుల కష్టం ఎంతో ఉందని గుర్తు చేశారు. ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం 52 వార్డులు, 274 బూతులు ఉన్నాయన్నారు. ఇంకా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి మన నాయకులు ఈ రోజున ఈ కమిటీని ఏర్పాటు చేసుకుని క్లబ్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మరియు కేఎస్ఎస్ కుటుంబ సాధికార సారథులు తిరుపతి నియోజకవర్గంలో 60 మందికి 2 చొప్పున నిర్మించుకోవాలన్నారు. తిరుపతి నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు పండుగలా జరుపుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నగర పార్టీ అధ్యక్షుడు చిన్నబాబు, తిరుపతి నగర మహిళా అధ్యక్షులు బ్యాంకు శాంతమ్మ, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మిగిలిన ఏవైతే బూతులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జెస్ అంతా కూడా ఏ బూతుల్లో అయితే ఇంకా కేఎస్ఎస్ నియమింపజేయలేదో వారికి తెలియజేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ 20% కూడా ఆలస్యమైంది అంటే అందరూ కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది, కానీ మళ్ళా కొత్తగా వాళ్ళ క్యాష్ కూడా కావాలి అని మన పార్టీ ఆదేశించింది. కాబట్టి మళ్ళా వాళ్ళకి ఆ లిస్ట్ ఇచ్చి క్యాష్లు వేసుకొని రమ్మడం వల్ల ఆలస్యం జరిగింది. తప్పకుండా ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో ఏదైతే 25% కేఎస్ఎస్లు మనము నియమించుకోవాలో అది పూర్తి చేసి తీసుకురావాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. అదే కాకుండా మరి ఇవన్నీ కేఎస్ఎస్లు పూర్తి అయిన తర్వాత రేపు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదినాన్ని మనము చాలా గొప్పగా, చాలా వైభవంగా జరుపుకోవాలని మన రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము మన అందరి యొక్క అభిలాష కూడా. కాబట్టి ఆ విధంగా మనము రేపు ఆయన జన్మదినాన్ని కూడా ఏ విధంగా చేసుకోవాలి, మెయిన్ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ చేస్తున్నామో కూడా ఈ సభలోనే తెలియజేయడం జరుగుతుంది.
తిరుపతి సంస్కృతి విద్యాపీఠం నందు ఈ నెల 19, 20వ తారీఖులలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన సంస్కృత భారతి పూర్వకాలిక సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో 2 రోజుల కార్యక్రమంలో భాగంగా విశ్వవ్యాప్తంగా సంస్కృతి యొక్క వైభవాన్ని చాటేందుకు ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ప్రముఖులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతం యొక్క గత వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు మీ కృషి మరువలేనిదన్నారు. సంస్కృతం భాష దైవ భాష అని, ప్రతి సంస్కృతం సార్వజనిక భాష అని, అన్ని భాషలకు మూలమని భాష యొక్క విశిష్టత తెలియజేశారు. 1,30,000 సంస్కృత భాష శిబిరాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. సంస్కృత భాష నుండి అన్ని భాషలు ఉద్భవించాయన్నారు. సైన్స్, గణితం ప్రతి సబ్జెక్టు కూడా సంస్కృతి నుంచి వచ్చిందన్నారు. సంస్కృతం నేర్చుకోవటం బాగుంటుందనే భావన కూడా నాలో కలుగుతోందని, ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ఆశిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈరోజు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ వారు ఆర్గనైజ్ చేసినటువంటి ఈ స్మృతి సంగమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు మీ అందరి మధ్య ఇంత పెద్దవారు జీవితంలో ఎన్నో అకంప్లిష్ చేసి ఎన్నో విషయాలను చూసినటువంటి, ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి చాలామంది పెద్దవారి మధ్య నేను ఉండడం అనేది నిజంగా నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. నన్ను ఈరోజు మీరు ఈ ప్రోగ్రాంకి పిలిచి నాకు కూడా దీంట్లో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం అనేది నిజంగా నాకు కలిగిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. సంస్కృతం, ఈ మన సంస్కృత భారతి వాళ్ళు 1981లో, అంటే దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 44 సంవత్సరాల పాటు నిర్విరామంగా సంస్కృత భాషని ఒక సార్వజనిక భాషగా చేయాలన్న విషయంలో మీరందరూ సంకల్పించి ఆ సంకల్పాన్ని ఇంత బలంగా ఇన్ని సంవత్సరాల పాటు మీరు తీసుకెళ్ళటం అనేది నిజంగా అది సామాన్యమైన విషయం కాదు. ఎంతో 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 సంకల్ప బలం ఉంటే కానీ అది సాధ్యపడదు. కాబట్టి ఈ ఉద్యమం ఇది ఒక ఉద్యమం లాంటిది. యాక్చువల్లీ ఇలాంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ధన్యులు. అటువంటి ధన్యులకి ఈరోజు నేను కూడా ఒక వాళ్ళతోటి మాట్లాడే అవకాశం, చేసే అవకాశం అనేది నిజంగా కూడా నాకు కలిగినటువంటి గొప్ప అదృష్టంగా. అన్ని భాషలు కూడా సంస్కృత భాషే మూలం. అంటే అన్ని విషయాలుగా, అంటే మనం ఈరోజు మన ఈ సమాజంలో ఉన్నటువంటి మన సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, విజ్ఞానం కావచ్చు, సైన్స్ కావచ్చు, అది ఇది అని కాదు, ప్రతి ఒక్క విషయం కూడా మన సంస్కృత భాషతోనే ముడిపడి ఉంది. సంస్కృత భాష నుంచి ఆవిర్భవించాయి ఇవన్నీ కూడా. 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 అంటూ హామీలిచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని, 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు హామీలు అమలు చేయకపోవడం సమంజసం కాదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ అన్నారు. శనివారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ నెల 21న చేపట్టనున్న ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ సూపర్ 6 హామీలే కాకుండా 176 హామీలిచ్చి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఓటర్లను నమ్మించి అధికారాన్ని కూటమి ప్రభుత్వం హస్తగతం చేసుకుందని తెలిపారు. ఇందులో సంవత్సరానికి 3 సిలిండర్లు, పెంచిన పెన్షన్లకు కోతలు పెట్టి అమలు చేస్తూ మిగిలిన వాటిని గాలికి వదిలేశారని అన్నారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటిలో చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 ఇస్తామని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1,500, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని ఇచ్చిన హామీలు నేటికి అమలుకు నోచుకోలేదన్నారు. 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి, రైతులకు అన్నదాత సుఖీభవ ఎప్పుడు అమలు చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ మొత్తం 176 హామీలు ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో గురించి కూటమి ప్రభుత్వానికి గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఈ మోసాలు, ద్రోహాలకు వ్యతిరేకంగా ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భారీ ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.
ఇందులో ప్రజలు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ లోకేష్, పీఓడబ్ల్యూ కన్వీనర్ అరుణ, పీడీఎస్యు నాయకులు ధనశేఖర్, అలాగే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 10వ నెల కూడా పూర్తవుతుంది. ఎన్నికల హామీలు అనేకం గుప్పించారు. అందులో ప్రధానమైనది సూపర్ 6. ఆ సూపర్ 6 పథకాల్లో దాదాపు మెజారిటీ పథకాలు ఇప్పటివరకు అమలు కాకపోవడం చాలా అన్యాయం. ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు కానీ, రైతులకి పంట బీమా వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పినటువంటి డబ్బు కానీ, ఇంకా అనేక అంశాల్లో ఇప్పటికే పెండింగ్ ఉన్నారు. వాటన్నిటినీ వెంటనే అమలు చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము రేపు ఏప్రిల్ 21వ తేదీన అన్ని కలెక్టరేట్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలని చెప్పి మా పార్టీ రాష్ట్ర కమిటీ పిలిపించింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 59 విభాగాలు విభజించి 176 హామీలు ఇచ్చారు. వాటికి కనీసం 10వ వంతు కూడా హామీలు అమలు కాకపోతే మిగతా హామీలను ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ఈ ప్రభుత్వం అన్నాను. రోజు మీడియాలో ఊదర కొడుతున్నారు, అదేంది ఇదేంది, ఇన్ని కోట్లని. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థి యువజనులకి ఇప్పటివరకు ఎటువంటివి పథకాలు లబ్ధి చేకూర్చుకోవడం సరైనది కాదు. ఇళ్ల స్థలాలు కూడా పట్టణాల్లో, గ్రామాల్లో ఇస్తామని వాటన్నిటిని వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలి. సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. గ్యాస్ సిలిండర్లు తప్ప. మహిళలకు, ఆటో వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలు కానీ, అలాగే రైతులకు ఇచ్చిన హామీలు కానీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయని సిగ్గు లేకుండా ప్రకటిస్తున్నారు. 1 సంవత్సరం దగ్గర అవుతుంది, 10 నెలలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా పథకాలు అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడని చెప్పి ప్రజల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. వెంటనే ముఖ్యమంత్రి సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, లేకుంటే భవిష్యత్తులో దాని యొక్క పర్యవసానాలు ఎదుర్కొంటారని చెప్పి రేపు 21వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగేటువంటి ధర్నాను, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాను కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున తెలియజేస్తున్నాను. గోవింద నామస్మరణ సర్వ పాపాలను హరిస్తుందని నానుడే. అలాంటిది ఆ గోవిందునికి ఎంతో ప్రీతికరమైన ప్రతి శనివారం గోవిందనామ సంకీర్తనను ఆలపిస్తూ నగర పురవీధుల్లో భజనలు చేస్తూ పునీతులవుతున్నారు. భజన మండలి కళాకారులు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం సాంప్రదాయ వస్త్రాలు ధరించి నుదుటిపైన తిరునామాలతో మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తనలతో నగర సంకీర్తన చేస్తున్నారు. వీరి సంకీర్తనలకు అటు భక్తులు, ఇటు ప్రజలు పరవశించిపోతున్నారు. అందులో భాగంగా శనివారం జరిగిన నగర సంకీర్తనలు కళాకారులు అధిక మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు ఆమూరు సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులుగా రిటైర్మెంట్ అయిన సందర్భంగా మరియు సభ్యులు శాంబోలా హరినాథ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి అవార్డుతో సత్కరించిన సందర్భంగా వీరి ఇరువురికి నగర సంకీర్తన తర్వాత ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మునినాథారెడ్డి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకించి ప్రతి వారం శనివారం ఉదయం వారం హరినామ సంకీర్తనతో భజన మండలితో ప్రతి శనివారం నగర భక్తులందరూ కూడా కలిసి ఈ భజన బృందం చక్కగా 4 మాడల వీధుల్లో తిరిగి ఈ భజన ఖ్యాతిని, ఆ స్వామి యొక్క ప్రత్యేకమైనటువంటి ఖ్యాతిని హరినామ సంకీర్తనతో, గోవిందనామ స్మరణతో ఈ యొక్క నగరం ప్రతిధ్వనించేలా భజన చేయడం ఆనవాయితీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ భక్తజన సముద్రంలో మీరందరూ కూడా రావాలి, కలవాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ప్రతి శనివారం ప్రతి నెల సంవత్సరాలుగా ఈ యొక్క భక్తి కార్యక్రమాన్ని ఆనవాయితీగా వస్తున్నటువంటి నగర సంకీర్తన కార్యక్రమాన్ని గోపీనాథ్ రెడ్డి గారు మరి ఈ నగర సంకీర్తన కార్యక్రమం ప్రాచీన కాలం నుంచి ఉండేది. మరి అలాంటి సాంప్రదాయాలను మనం కూడా పాటించాలనేటటువంటి సదుద్దేశంతో ప్రజల్లో భక్తిభావము మరి ఎంతో పెంపొందించాలనేటటువంటి తలంపుతో ఈ భజన సంకీర్తన నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీమాన్ వైకుంఠ దేవుడు
కొలువున్న ఈ తిరుపతి మహాక్షేత్రంలో ఇటువంటి నగర సంగీత కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందకర విషయము. వచ్చిన భక్తులకు కావచ్చు, వచ్చిన యాత్రికులు కావచ్చు, మనం చేసే ఈ యొక్క నగర సంగీత కార్యక్రమం 10 మందికి ఆదర్శంగా ఉండి భక్తి భావాలు ప్రతి ఒక్కరు పెంపొందించి ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో మంచి ఆలోచనతో ముందు నడిపించడానికి దోహదపడుతుందని ఈ నగర సంగీత కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని మరి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచి మనం 6 గంటల మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా శుభప్రదమైనది. ఎందుకంటే ఈ దేవతలు పోరాడుతూ ఉంటారు, దేవతలు ఆలకిస్తారు. మనం చేసే నగర సంగీత కార్యక్రమంలో మనమే కాకుండా మనతో పాటు యాత్రికులు కావచ్చు, భక్తులు కావచ్చు, పై ఉన్న దేవతలు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క నగర సంగీత కార్యక్రమం ఆలకించి ప్రతి ఒక్కరు మంచి మార్గం నడవడానికి, మంచి పనులు చూడడానికి ఇది ఒక మోక్షాన్ని చేరుకోవడానికి మంచి మార్గం అని నిర్వహించి ఈ యొక్క నగర సంగీత కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతూ మరింత మంది ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క వెంకటేశ్వర కార్యక్రమాలకు దేవుడి యొక్క ప్రభుకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకట. తిరుచానూరు పోలీస్ స్టేషన్ నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సిఐ సునీల్ కుమార్, ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, జగన్నాథం రెడ్డి, అరుణ మరియు స్టేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ స్టేషన్ పరిసరాలు శుభ్రం చేసి స్వచ్ఛత యొక్క ఉపయోగాలు, ఆరోగ్య రక్షణ గురించి చెప్పారు. ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో మేము మా తర్వాత లోకల్లో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అయినటువంటి కిషోరు, సాయి, తర్వాత పంచాయతీ ఎంప్లాయీస్తో కలిసి తిరుచానూరులో ఉన్నటువంటి చెత్తను, తర్వాత స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రెమిసెస్ని అందరికి క్లీన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగస్థులై మన ఊరు మన పరిసరాలని నీట్గా ఉంచుకొని పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్తో పర్యావరణానికి పెనుముప్పు ఉందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతోందని, మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. ఈ వేస్ట్ వ్యర్థాలతో పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతినే ఆస్కారం ఉందన్నారు. కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి గంగమ్మగుడి వీధి మీదుగా అవగాహన ర్యాలీ సాగింది. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమం కింద నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శనివారం ప్రత్యేకంగా ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉందో దాన్ని పూర్తిగా కూడా సేకరించి ఆ వ్యర్థాలను ఏదైతే ఉన్నాయో వాటిని రీసైకిల్ చేసేటువంటి కార్యక్రమం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇదొక పర్యావరణానికి ఇదొక పెనుముప్పుగా పరిగణించేటువంటి ప్రమాదం ఉందని మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచ దేశాల్లోనే ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉందో దీని ద్వారా పర్యావరణం పూర్తిగా కూడా దెబ్బతింటుంది, సమతుల్యత దెబ్బతింటుంది. పూర్తిగా ప్రపంచంలో మానవాళి మరి మనుగడకే ఇది ఒక ప్రశ్నార్థకంగా మారుతుందనేటువంటి విధానాన్ని మన శాస్త్రజ్ఞులు గుర్తించడం, పర్యావరణకు సంబంధించినటువంటి అధ్యయనం చేసేటువంటి ఎంతో మంది దీనిపైన ప్రత్యేకంగా కూడా మాట్లాడడం, దాన్ని పూర్తిగా నిర్మూలించాలా, ఏదో రకంగా దాన్ని రీసైకిల్ చేసి పర్యావరణం దెబ్బతినకుండా దాన్ని సమతుల్యత పాటించే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ యొక్క ఈ వేస్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సేకరించడం, ఆ సేకరించినటువంటి ఈ వేస్ట్ అంతా కూడా రీసైక్లింగ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని ప్రజల్లో మరి పట్టణ ప్రజల్లో పట్టణ ప్రాంతాల్లో అంటే ఈ రోజు గ్రామాల్లో కూడా ఈ వేస్ట్ ఎక్కువగా కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతా ఉంది,
కనెక్టివిటీ పెరుగుతూ ఉంది. ఎక్కువగా కూడా సెల్ ఫోన్లు కావచ్చు, రకరకాలైనటువంటి ఈ యొక్క ఈ వేస్ట్ ఈ రోజు అన్ని రకాలుగా కూడా ఎక్కడంటే అక్కడ పారేస్తున్నాం. అది పర్యావరణంలో మరి అది కలిసిపోకుండా అలాగే నిలిచిపోయి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి రాబోయే భవిష్యత్తులో ఉంది. కాబట్టి దానిపైన ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ పెట్టి ఆ ఈ వేస్ట్ అనే దాన్ని ప్రత్యేకంగా సేకరించి దాన్ని మరి ఈ రోజు ఏదైతే ఈ మున్సిపల్ పరిధిలో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో కూడా దాన్ని సపరేట్ గా తీసుకెళ్లి దాన్ని రీసైకిల్ చేసి పూర్తిగా కూడా మన మానవాళికి ముప్పు లేకుండా చేయాలనే దానిపైనే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దీన్ని విజయవంతం చేయాలని ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పెంచుకోవాలని దీన్ని ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమం ప్రభుత్వం ద్వారా చేస్తా ఉందో ఇది మనందరి మంచి కోసం, మన భావి తరాలు భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పలమనేరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనలు వ్యక్తం చేశారు. గత 5 రోజులుగా వెస్ట్ బెంగాల్లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హిందువులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని, హిందువులకు భద్రత కరువైందని, గతంలో ముస్లిం యువతిపై అఘాయిత్యం జరిగినప్పుడు మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టలేకపోతున్నారని, వెంటనే మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని, వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని తెలిపారు. ఈరోజు మన పలమనేరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ తరఫున ఎక్కడైతే మన హిందువుల పైన హింసాకాండ చెలరేగిపోయి వెచ్చరేపోతున్నటువంటి మమతా బెనర్జీ యొక్క రాష్ట్రంలో ఆ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హిందువుల పైన 1-2 కాదు, కేవలం 5 రోజులు పుట్టిన బిడ్డను కూడా తరిమి కొట్టే పరిస్థితికి వచ్చినారు. సుమారు 500 కుటుంబాలు ఈరోజు నిరసరాయులుగా ఉండేసి వాళ్ళకి ఎక్కడ చెట్ల కింద నివాసం చేసే పరిస్థితి వచ్చేసింది. ఇది ఎక్కడో మనకు అక్కడ జరిగితే మనకెందుకు, ఇక్కడ జరిగితే మనకెందుకు మనం అనుకుంటే రేపు మన రాష్ట్రంలో మన ఊర్లో కూడా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి హిందూ ఎక్కడైనా హిందువే, ప్రపంచంలో ఎక్కడైనా హిందువుగానే ఉండాలి. హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఖండించేదాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఉండాలి. ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగింది మనకెందుకు అనుకుంటే మనకు రేపు మన గ్రామంలో కూడా జరిగే పరిస్థితి ఉంది, మన రాష్ట్రంలో కూడా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువుకు తెలియజేసుకునేది ఏమంటే ఎక్కడో ఎవరికో ఏమే జరిగితే మనకెందుకు అనుకున్నాం. గతంలో కాశ్మీర్లో జరిగినప్పుడు పండిట్ను ఊచకోత కోసినప్పుడు మనకెందుకు అనుకున్నాం. కేరళలో జరిగితే ఊచకోత జరిగితే మనకెందుకు అనుకున్నాం. ఇప్పుడు చాప కింద నీళ్లులాగా ఈరోజు హైదరాబాద్లో విదేశీ శక్తులు పోరాడుతూ ఉండేది, విదేశీ శక్తులు పనిచేస్తూ ఉండేది. కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా కేవలం ఓటు కోసమే కొన్ని వర్గాలు పెంచి పోషిస్తూ ఉండేది. కాబట్టి మనకు ఓట్లు రాజకీయం ఎంత ముఖ్యమో హిందూ ధర్మం అంతే ముఖ్యము, హిందూ దేశం అంతే ముఖ్యం. ఈ హిందూ ధర్మం ఉంటేనే మీరు రాజకీయ నాయకులుగా ఉంటారు, వాళ్ళ యొక్క మద్దతు మీకు ఉంటుంది. ఒక్కసారిగా వాళ్ళకి పెంచలేకపోతే మీరు నాయకులుగా కూడా ఉండలేరు. మీ హిందూ ధర్మమే ఉండదు, ధర్మమే లేకపోతే నువ్వు లేదు, నేను లేదు, ఎవరూ లేదు. కాబట్టి ఎక్కడ ఏ ఒక ముస్లిం జరిగినా, ఒక క్రిస్టియన్కి జరిగినా, ఒక హిందువుకి జరిగినా మానవులు మన మానవ జన్మ ఎత్తున్నాం. ఏ మానవునికి ఏం జరిగినా ప్రతి ఒక్కరు మనం ఖండించాల్సిన అవసరము మనకుంది. కేవలం స్వార్థ రాజకీయాల కోసం అమ్ముడుపోతున్న కొంతమంది వ్యక్తులు యొక్క చేసే దురాగతాలని మనం ఎన్నగట్టకపోతే రాబోయే కాలంలో భావి భారత కాలంలో మన బిడ్డలకు మన భారతీయులుగా హిందువులుగా హిందువులుగా బతికేటువంటి అవకాశం లేదు. కాబట్టి యావత్ హిందూ ధర్మంకి పరిచే వాళ్ళు, సనాతన హిందూ ధర్మం కాపాడే వాళ్ళు, దేశాన్ని రక్షించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి దమనకాండని ఖండిస్తూ వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పరిపాలన సాగించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని శుభం చిత్ర బృందం సభ్యులు మరియు డ్రాగన్ చిత్ర కథానాయకి కాయదుల్ లోహార్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర నిర్మాతగా మారిన సమంత రుత్ప్రభు, కథానాయకులు చరణ్ ప్రదీప్, హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవిరెడ్డి, చిత్ర కథానాయకులు శాలిని, శ్రీయ, శ్రావణిలు, అలాగే డ్రాగన్ చిత్ర కథానాయకి కాయదుల్ లోహార్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శుభం చిత్ర బృందం మీడియాతో మాట్లాడుతూ మే 9వ తేదీ శుభం సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కలిసి చూడాల్సిన సినిమాగా తెలిపారు. హర్రర్తో పాటు ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా సినిమా ఉండనున్నట్లు తెలిపారు. చాలా రోజుల తర్వాత జంధ్యాల కామెడీ తలపించేలా భార్యాభర్తల నడుమ సన్నివేశాలు ఉంటాయన్నారు.
మే 9th రోజు రిలీజ్ అవుతుంది శుభం. అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి. అందరూ ఫ్యామిలీ, అమ్మమ్మ, మమ్మీ, అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా. అన్ని ఏజ్ గ్రూప్స్ కి రెలవెంట్ ఉండబోతుంది. సో చాలా బాగుంది దర్శనం. సమంత మ్యామ్ కూడా వచ్చారు. సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. మూవీ చాలా బాగుండబోతుంది. హారర్ కామెడీ. అసలు మీరు నవ్వి ఇమాజిన్ చేసుకోండి పీక్స్. అంటే చాలా రోజుల తర్వాత కొంచెం ఓల్డ్ జంధ్యాల గారి అలాంటి స్టైల్ ఉండబోతుంది మూవీ. వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ. సో ఇట్స్ గోన్ రియలీ వర్క్ అనిపిస్తుంది. సో మీరందరూ చూడండి, అందరికి స్ప్రెడ్ చేయండి, అందరూ టీజర్ చూడండి. సో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవును, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్. సమంత ఫస్ట్ ఫిల్మ్. టీజర్ చూసినట్టయితే మీకు కొంచెం కామెడీ కానీ హారర్ పార్ట్ కానీ అదంతా కొంచెం చాలా మిక్స్డ్ హారర్ కామెడీ ఫిల్మ్ ఇది. అండ్ టీజర్ కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిల్మ్ అయితే దానికి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. మేమందరం షూటింగ్ ఏరియాలోనే చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ అదంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. డెఫినెట్లీ ఈ సమ్మర్ లో మే 9th రోజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అందరితో కలిసి చూసే ఫిలిం తప్పకుండా చూడండి. మీరు 2 hours నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తారు, అదే మా గ్యారంటీ. మే 9th సీ యూ ఇన్ థియేటర్స్. అండ్ ఆల్సో మా శుభం ట్యాగ్ లైన్ మేము మీకు అందరికీ చెప్తున్నాను. శుభం చచ్చినా చూడాల్సిందే. ఓకేనా? చచ్చినా చూడాల్సిన మూవీ. ట్యాగ్ లైన్ ఎందుకున్నది మీకు సినిమా చూసాక తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి. షాపులు, ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ ను సరిగ్గా రీసైక్లింగ్ చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయాలి. 21న కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయండి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపు. ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ వేస్ట్ తమకు అందజేసి నగర శుభ్రతకు సహకరించాలి పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం ఈ వేస్ట్ సేకరణ నిర్వహణపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుమలలో సామూహిక శ్రమదానాన్ని నిర్వహించిన టీటీడీ. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.